హారతులను సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం 2వ వార్డులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో లక్ష దీపోత్సవం. పాల్గొన్న యువ నాయకులు జట్టి ఆదిత్య దంపతులు. జంగారెడ్డిగూడెంలో బైపాస్ రోడ్డు వద్ద ప్రమాదం. బజ్జీల బండి వ్యాపారి మృతి. కొన ఊపిరితో ఉన్న భార్యను రాజమండ్రికి తరలింపు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం నందు కన్నుల పండుగ నిర్వహించిన అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలు. జంగారెడ్డిగూడెం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు అలరించిన మమ్మా మామీ ఫ్యాషన్ వాక్. ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్న తల్లిదండ్రులు, విద్యార్థులు. కార్తీక మాసం సందర్భంగా మధ్యలో లక్ష గులాబీల అర్చన. పంచాయతీరాజ్ శివాలయంలో సిద్ధి బుద్ధి వినాయక కళ్యాణం. జంగారెడ్డిగూడెంలో 2వ వార్డు నందు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. యువ నాయకులు జట్టి ఆదిత్య దంపతులు పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు కురెల రాంబాబు శర్మ బృందం పూజలు చేశారు. ఆకాశ దీపం వెలిగించారు. ఉభయదారులకు ఆలయ పండిత పురోహితులు వేద ఆశీర్వచనం అందజేశారు. శరవణ భవ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. మహిళలందరూ సంయుక్తంగా కార్తీక దీపాలను వెలిగించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. షణ్ముఖ కమిటీ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పర్వదినాల్లో విశేష కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓంకారం శివలింగాకారంలో దీపాలను ఏర్పాటు చేసి వెలిగించారు. ఈ నెల 25వ తేదీ పార్థివ శివలింగాకారాలకు పంచామృతాలతో అభిషేకం, లక్ష బిల్వార్చన పూజలు వైభవోపేతంగా జరుపుతున్నట్లు పేర్కొన్నారు. సుబ్రహ్మణ్య స్వామికి కన్యాదాన పరిపూర్ణత ఫల సిద్ధిరస్తు. అదేం పేలవలే అది జంగారెడ్డిగూడెంలో పంచాయతీరాజ్ కార్యాలయం నందు సర్వమంగళ సహిత రాజేశ్వర స్వామి ఆలయం నందు సంకటహర చతుర్థి సందర్భంగా సిద్ధి బుద్ధి వినాయక స్వామి కళ్యాణం నిర్వహించారు. కళ్యాణ క్రతువులు నిర్వహించే ప్రతి కార్యక్రమం యొక్క వైభవం గురించి ఆలయ అర్చకులు వ్యాఖ్యోపన్యాసం చేశారు. గణపతి ఆకారంలో చుట్టూ దీపాలను ఏర్పాటు చేసి వెలిగించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. గణపతి భగవానికి జయ అంటూ నామస్మరణ చేశారు. ఉచిత ప్రసాద వితరణ జరిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామంలో షార్ట్ సర్క్యూట్ సందర్భంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దిరిసిమిల్లి నాగేశ్వరరావు పూరిల్లు దగ్ధమైంది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగనప్పటికీ భారీగా ఆస్తి నష్టం కలిగినట్లు తెలియజేశారు. దీంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడగా ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం అయ్యప్ప స్వామి ఆలయంలో వెంచేసుకున్న హరిహరసుతుడు విల్లాలి వీరుడు అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆలయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మాలాధారణ స్వాములు అయ్యప్ప స్వామి మూల విరాట్ను దర్శించుకున్నారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణు ఘోషాతో ఆలపించారు. కమిటీ ఆధ్వర్యంలో ఉచిత ప్రసాద వితరణ చేశారు.
శరణమయ్యప్ప 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 శరణమయ్యప్ప. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆర్చ్ వద్ద జాతీయ రహదారి దాటుతుండగా ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఆస్వరూపేట వైపు నుంచి కోయిలగూడెం వైపు వస్తున్న లారీ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను వెనుక నుండి ఢీకొట్టింది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన బజ్జీల బండి నిర్వాహకుడైన సవరం లక్ష్మణరావు తలపై నుంచి లారీ వెళ్లగా సంఘటన స్థలంలోనే మృతి చెందగా భార్య రమాదేవి అపస్మారక స్థితిలో ఉండగా జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రికి తరలించారు. వైద్య సేవలు అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమాచారం అందిన వెంటనే హుటాహుటిన జంగారెడ్డి ఎస్ఐ జబీర్ తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు. జంగారెడ్డిగూడెంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు మమ్మ మైమీ ఫ్యాషన్ వాక్ నిర్వహించారు. విద్యార్థులతో కలిసి వారి తల్లిదండ్రులు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ వాక్ పై పాల్గొన్నారు. అనంతరం ఉపన్యాసాలు చేసి చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, 4వ బహుమతులు అందజేసి ప్రశంసా పత్రాలు అందజేశారు. గ్రాండ్ కృష్ణ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలగర దివ్య, పాఠశాల చైర్మన్ మద్దిపాటి చైతన్య, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చదువుతో పాటు మిగిలిన అంశాలలో సైతం పిల్లలకు చిన్ననాటి నుంచే అవగాహన కలిగేలా చూడాలని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తెలియజేస్తుంది. ఇటువంటి సామూహిక కార్యక్రమాల వలన విద్యార్థులలో వ్యత్యాసాలు పోయి కలిసిమెలిసి ఐకమత్యంతో ఉంటారని, పోటీ ప్రపంచం గురించి అవగాహనతో ఉంటారని తెలిపారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. Now I would like to appreciate our management, our Honorable Chairman Sir, who has kept us effort to make this program successful, our respected Principal Ma'am, teachers, parents and my dear students. And without parents we can't make this program successful, and I think that the parents have enjoyed the program very well and their experiences they have shared, and the show was a very successful event. Thank you. జంగారెడ్డిగూడెంలో తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై గోకుల తిరుమల పారిజాతగిరి ఆర్చ్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు స్టాప్ బోర్డులను ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం ఎస్ఐ జబీర్ ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. ఆర్చ్ సమీపంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరగడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. డాంగినగర్ నుంచి ఆర్చ్ వరకు జాతీయ రహదారి పల్లంగా ఉండటంతో భారీ వాహనాలు శరవేగంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఆర్చ్ వద్ద అప్రోచ్ రహదారి నుంచి బైపాస్ దాటుతుండగా తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు తెలుపుతున్నారు. ప్రమాదాల నివారణకు స్టాప్ బోర్డులతో పాటు ప్రమాదాల నివారణకు రహదారికి అటు ఇటు డేంజర్ సిగ్నల్స్ ను కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆర్చ్ వద్ద సుబ్బంపేట రోడ్డు మీదుగా బైపాస్ దాటుకుంటూ గరుడనగర్ వాసులు ఆ వైపు నుంచి మార్కండేపురం, లేఅవుట్ కాలనీ, వెంకటదేవిపురం, మర్లగూడెం వెళ్తుంటారు. అదేవిధంగా బుట్టగూడెం రోడ్ లో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారికి అటు ఇటు 4 రోడ్ల జంక్షన్స్ వద్ద భారీ వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. దీంతో జంగారెడ్డిగూడెం వైపు నుంచి బుట్టగూడెం వెళ్లే వాహనదారులకు జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే భారీ వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్నిసార్లు ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ లారీ ప్రొక్లైన్స్ మాత్రం మలుపు మార్గంలో 2 పెట్రోల్ బంకులకు ఆనుకుని జాతీయ రహదారిపైనే విచ్చలవిడిగా పార్కింగ్ చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. 4 రోడ్ల జంక్షన్ వద్ద అటు ఇటే వెళ్లే వాహనాలు అందరికీ కనిపించేలా చూడాలని కోరుతున్నారు. ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద రింగ్ రోడ్డు వేసి సిగ్నల్స్, లైటింగ్ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ఉండటంతో పాటు రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి కేంద్రీకరించాలని కోరుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరిలో సామూహిక అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలు నేత్రపర్వంగా జరిగాయి. 200 మందికి పైగా దంపతులు పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. అన్నవరం వేద పండితులు శ్రీరామ్ కుమార్ శర్మ వ్రత విధానాన్ని వివరిస్తూ భక్తులచే వ్రతాలు చేయించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేశ్ కుమారాచార్యులు, రాఘవాచార్యులు పూజా కార్యక్రమాలు జరిపారు. కార్యక్రమ ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు పర్యవేక్షించారు. అభివృద్ధి కమిటీ సభ్యులు అబ్బిన దత్తాత్రేయ, రెడ్డి రంగప్రసాద్, దండు ధనరాజు, వాస్వి సాయి నగేష్, ఇల్లా రామ్మోహన్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఉభయదారులుగా నరసనపాలెం గ్రామానికి చెందిన జట్టిబోయిన సత్యనారాయణ, వసుంధర దంపతులు వ్యవహరించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి అర్చన, అష్టోత్తర పూజలు చేయించుకున్నారు. మహిళలు కార్తీక దీపాలను వెలిగించుకున్నారు. నీకు కూడా వ్రతాన్ని చేయడం కూడా చాలా వెటకారంగా సమాధానం తన యొక్క పడవలో చేస్తూ ఉంటారు. వ్రతం పూర్తిగా బయలుదేరుతాను, నువ్వు కూడా వ్రతాన్ని పూర్తి చేసి అందరికీ ప్రసాదం పెట్టి నువ్వు ప్రసాదం తీసుకుని చెప్పి మాట ఎప్పుడైతే ఉంటుందో వ్రతం పూర్తి చేస్తుంది. అందరికీ పడవలో మోట్లో ఎదురుకుండా నీటిలో ఆకాశవాణి అధికారంలో చేసుకుని పడవ చేస్తూ దాన్ని చేసి మనం ఉన్నంత ధర్మాదన చేస్తూ మరణ ఇలా చెప్తున్నాడు. రాజ్యము ఉన్నది ఆ యొక్క అడవికి తీసుకువెళ్ళడం, మేపు పొలి వచ్చి చంపేస్తోంది, పంపిస్తాడు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారులుగా నియమితులైన ఎంఏ షరీఫ్ ను జిల్లా వర్క్స్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ ముస్తాఫా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయనతో పాటు పోలిన శ్రీనివాస్, పాకనాటి కాశీ, ఎడ్లపల్లి ఏడుకొండలు ఉన్నారు. శాలువాతో సత్కరించి అభినందించారు. రజకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు చిరకలపల్లి కట్లయ్య జిల్లా పంచాయతీ అధికారిని కొడాలి అనురాధను కలిసి వినతి పత్రం అందజేశారు. జీవో నెంబర్ 343, 892, 499 లను అమలు చేయాలని కోరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 997 గ్రామాల్లోని 250 మంది రజకులకు చెరువులు ఇచ్చారని, మిగిలిన గ్రామాలకు సైతం చెరువులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రత్నాజీ, శ్రీనివాస్, వెంకటేష్, డేవిడ్, సురేష్, వంశీ, సూర్యారావు, సాంబయ్య, సత్యనారాయణ, బైనుగూడెం లక్ష్మీ ప్రసన్న, కదిలి సుబ్బయ్య పాల్గొన్నారు. రజకుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన డిపిఓ అనురాధకు కట్లయ్య కృతజ్ఞతలు తెలిపారు. సో నేను దీన్ని పరిశీలించి కింద ఉన్నటువంటి డిఎంఓకి వాటికి పనిచేసేటువంటి ఆఫీసర్ ఇచ్చి దీన్ని జీవో నెంబర్ 892 ఇంప్లిమెంట్ చేయని చెప్పి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇప్పటికీ కూడా కింది స్థాయి అధికారులు ఆ జీవోలను అమలుపరచినందువల్ల ప్రతి డిపిఓ గారు రాగానే మాకు జీవో ఎలాగుందమ్మా, ఈ ఆర్డర్స్ ఎలాగున్నాయి, ఈ రకమైనటువంటి ఆర్డర్స్ని ఈ రకంగా ఇంప్లిమెంట్ చేయాలని అందరినీ కలవటం మాకు అలవాటు. అయితే నూతనంగా వచ్చిన డిపిఓ గారిని కూడా మేము కలిసి వాట్ ప్రాబ్లమ్స్ ది రజికా ఫేస్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అనే దాని మీద మేము రావడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం 892, 24, 954లో రజకులకు ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక చెరువు ఇవ్వాలని, ఒకే ఒక చెరువు ఉంటే 2 భాగాలుగా చేసి 1 part is allotted to the person of రజకాస్కి ఇవ్వాలని ఉంది. అదేవిధంగా చెరువులు ఇచ్చేటప్పుడు గ్రామ పంచాయతీ తీర్మానం చేయాలి. ఉమ్మడి జిల్లాలో 997 గ్రామాలు ఉన్నాయి. ఈ 997 గ్రామాల్లోని ఇప్పటి కనీసం 200 గ్రామాలు కూడా చెరువులు ఇవ్వలేదు. ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే మీ రజకులకు చెరువు ఎందుకు ఇవ్వాలి, పంచాయతీకి వచ్చి ఆదాయం పోతుందని అంటున్నారు. అయితే వృత్తిపరమైన సమస్యలతో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మంది ఉన్నారు. అయితే గ్రామాల్లో రజకులు వృత్తి చేసుకుంటూ దుర్లభమైన జీవితాలని అనుభవిస్తున్నారు. అయితే ఎంతకాలం ఎలాగ వృత్తి చేసేలా అనుభవిస్తారో మాకు తెలియట్లేదు. ఇలా వృత్తి చేస్తేనే వాళ్ళకి గడిచేటట్టు ఉంది. అయితే పంచాయతీలు చెరువులు ఇస్తే వీళ్ళు సంఘపరంగా ఉంటూ వివిధ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే రజకులకు చెరువుల లీజు విధానంలో కూడా అపారమైన లీజులు వేస్తున్నారు. వీరు ఈ లీజుల విధానంలో కూడా కొంచెం తగ్గించేయాలని మేము ఈస్ట్ గోదావరి కలెక్టర్, వెస్ట్ గోదావరి కలెక్టర్, ఏలూరు కలెక్టర్ గారిని కూడా మేము గతంలో తూతుల శ్రీనివాస్ గారు కానీ, అంతకుముందు ఎంఎస్ఆర్ రావు గారు కానీ, అల్లూరు నాగరాజు గారు కానీ
నాగార్జున సాగర్ గారు కానీ అనేక మంది డిపోలకు మేము రిప్రజెంట్ చేస్తాం. ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ద డిపోస్ హ్యాస్ గివెన్ ద ఆర్డర్స్ టు ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ యూఆర్డీస్ అండ్ ద సెక్రటరీస్ అండ్ ద గ్రామ పంచాయతీలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కో డిపిఓ గారు వచ్చిన తర్వాత ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక 20-30 గ్రామాలు చెరువులు ఇస్తున్నారు. అయితే ఈ చెరువుల్లో ఆక్రమణలతో చాలా బాధపడుతున్నాము. అనేక గ్రామాల్లో రజకులు చెరువులు ఇచ్చారు, ఆక్రమణతో నిండిపోయి రజకులకు ఇచ్చిన చెరువు 3 ఎకరాలు అయితే ఆక్రమణ ఏమో 1 ఎకరం 70 సెంట్లు ఆక్రమణ ఉన్నాయి. గట్టిగా మాట్లాడే ఆక్రమణదారులని మీకు ఏంటో చెరువు ఏంటని ఎదురు తిరిగి రజకుల మీద కూడా కొన్ని చోట్ల కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీఆర్ రిక్వెస్టెడ్ టు ద ఆనరబుల్ గవర్నమెంట్ ఈ చెరువులు సర్వే చేయించాలని కోరుకున్నాం. అయితే పవన్ కళ్యాణ్ ఈజ్ ద డిప్యూటీ సీఎం అండ్ ద పంచాయతీరాజ్ మినిస్టర్. నేను భీమవరంలో ఆయన ఆహ్వానం మేరకు నేను ఆయన కలవడం జరిగింది. ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు నేను మాట్లాడడం జరిగింది. మన ప్రభుత్వం వస్తే నేను తప్పనిసరిగా చేస్తానని ఈ హ్యాస్ గివెన్ ద ఎష్యూరెన్స్ టు మీ. ఇప్పుడు ఆయన పంచాయతీరాజ్ మంత్రి అయ్యారు కాబట్టి రజకుల చెరువులకి శాశ్వత మాన్యువల్ రైట్స్ ఇచ్చేటట్టు ఆయన చేస్తారని మేము కోరుకున్నాము. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం కూడా మాకు సహకారం చేస్తారని మేము కోరుకుంటున్నాము. పోలవరం నిర్వాసితుల గురించి అసెంబ్లీలో గలం విప్పిన ఎమ్మెల్యే బాలరాజ్ కి కుకునూరు కూటమి నాయకులు ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్ ఆధ్వర్యంలో కుకునూరు మండల నాయకత్వం హర్షం వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసితులకు పూర్తిగా న్యాయం జరగాలని, అది కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుందని తెలిపారు. అందుకు అనుగుణంగా కుకునూరు మండల కేంద్రంలో భారీ ఎత్తున నిర్వాసితులు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చిత్రపటానికి పుష్పాలు జల్లి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ములిశెట్టి యుగంధర్ మాట్లాడుతూ నిర్వాసితుల తరపున అసెంబ్లీ సాక్షిగా మా కోసం ఆయన మాట్లాడటం ధైర్యాన్ని నింపిందని, త్వరలోనే నిర్వాసితులతో సమస్యలు పూర్తిగా ఎమ్మెల్యే బాలరాజు సారథ్యంలో కూటమి ప్రభుత్వం నిర్వాసితులకు న్యాయం జరిగేలా చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్, ఉపాధ్యక్షులు మంత్రి గోపాలకృష్ణ, మోదంపురపు వెంకన్నబాబు, గంధం నాగరాజు, కుకునూరు సీతారామయ్య, మేడిపల్లి వీరబాబు, పిచ్చుక హరిబాబు, గారటం రమణ, పరిటాల వరమ్మ, గణేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. పోలవరం శాసనసభ్యులైన చిర్రి బాలరాజు గారు అసెంబ్లీలో నిర్వాసితుల గురించి చాలా బాగా చెప్పారు. ఏదైతే నిర్వాసితులు బాధపడుతున్నారో దాని గురించి ఈరోజు అసెంబ్లీలో సాక్షిగా అందరికీ మెప్పించే విధంగా మాట్లాడిన బాలరాజు గారికి మేము కుకునూరు మండలం తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకున్నాం. పోలవరం ఎమ్మెల్యే అయిన మన చిర్రి బాలరాజు గారికి మనం ఏదైతే ఓటేసామో ఆ ఓటుని ఒమ్ము చేయకుండా ఈరోజు మన నిర్వాసితుల తరపున అసెంబ్లీ సాక్షిగా సాక్షాత్తు ఆ సభలో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిండు సభలో ఉన్నప్పుడు కూడా నిర్వాసిత సమస్యల గురించి ప్రత్యేకించి ఆయనకు ప్రతి చిన్న అంశం బాలరాజు గారి దృష్టికి వెళ్ళింది. మన మండల నాయకత్వం తీసుకెళ్లారు. అదే విధంగా ఆయన ఏమన్నారంటే 2017 జూన్ కట్ ఆఫ్ 1వ తారీఖు ఎప్పుడైతే అప్పుడు దాదాపు పిల్లలకి 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉన్నాయి. ఇదే రోజు 8 సంవత్సరాలు సర్వే అయిన తర్వాత ఒక్కొక్క పిల్లలకి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటి పిల్లలకి పెళ్లి కూడా అయిపోయినాయి. వాళ్ళకు అటువంటి వాళ్ళకి ఉపాధి లేదు అనేసి మనం ఎన్నోసార్లు మొరపెట్టుకున్న గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఉండంటే కనీసం ఇక్కడ నాయకులు అక్కడ తీసుకెళ్ళడం పక్కన పెడితే ఎమ్మెల్యే కూడా ఏ రోజు కూడా అసెంబ్లీలో పోలవరం నిర్వాసితుల తరపున ఒక్క మాట చెప్పిన దాఖలాలు లేదు. ఈ నిర్వాసితుల తరపున 7 మండలాలకి మన పోలవరంలో వేసింది 3 మండలాలే, కానీ అటు ఎట్టపాక, చింతూరు అటు మండలాలకు కూడా మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే మాట్లాడారో నిర్వాసితుల తరపున వాళ్ళకు కూడా ఉపయోగపడింది. ఒకటే మాట అన్నారు బాలరాజు గారు, పోలవరం ప్రాజెక్ట్ కట్టడం ఎంత ముఖ్యమో నిర్వాసితులు త్యాగదలని గత ప్రభుత్వాలు చెప్పుకొని మాటలు చేసాయి తప్ప కానీ నిర్వాసితులకు న్యాయం చేసింది లేదు. మళ్ళీ మాకు జూన్ వస్తుందంటే మళ్ళీ వర్షాలు వరదలతో మా నిర్వాసితులు పడలేరు కనుక మీరు పరిహారం వెంటనే చెల్లించాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అడిగారు. దానికి అనుగుణంగా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి R&R ప్యాకేజ్ ఏదైతే ఉందో తక్షణమే అమలు చేస్తేనే మా నిర్వాసితుల కష్టాలు తీర్తేది అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు మాట ఇవ్వడం జరిగింది. అదే విధంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది కాబట్టి మా ముమ్మండలాల తరపున ఏదైతే నిర్వాసిత ప్రజలు చిర్రి బాలరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై జనసేన, చిర్రి బాలరాజు గారి నాయకత్వం, చిర్రి బాలరాజు గారి నాయకత్వం. ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రేషన్ కార్డు, ఆధార్ ఉంటే ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్స్ అందిస్తామని స్పష్టం చేశారు. ఆడబిడ్డలకు దీపం 2 ఈ రోజు ఒక విధంగా ఆలోచిస్తే చరిత్ర దిశ సమైక్య ఆంధ్రప్రదేశ్ దీపం కార్యక్రమం నేనే పెట్టా. ఆ రోజు దేశంలో ఎవ్వరు కూడా ఆలోచించినప్పుడు మా తల్లి కష్టాలు నేను ఒకసారి ఆలోచించుకుని ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో ఏ ఆడబిడ్డకు అలాంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు దీపం ప్రవేశపెట్టాం. ఈ దీపం యొక్క
ముఖ్యమైన ఉద్దేశం చూస్తే అధ్యక్ష, ఎక్కడెక్కడో కట్టెలు తెస్తారు. ఓసారి వర్షాకాలంలో బయట ఉంటే కట్టెలన్నీ ఎండిపోతే బాగా తడిచిపోతే ఆ కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెడితే ఎంత పొగంటే, ప్రతి ఒక్క ఇంట్లో ఒకే బెడ్రూమ్ ఇల్లు ఉంటుంది, రూమ్ ఒకటే ఉంటుంది, అక్కడే కిచెన్, అక్కడే డైనింగ్, అక్కడే పడుకుంటారు. ఇల్లంతా కూడా పొగొస్తే ఆడబిడ్డలు పడే కష్టం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, అప్పట్లోనే రామ్ నాయక్ అని ఒక మంత్రి ఉండేవాడు మహారాష్ట్ర నుంచి, వాజ్పేయి గారిని మెప్పించి రామ్ నాయక్ ని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ రోజుట్లోనే ఇంటింటికి దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఈ రోజు అలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ రిపీట్ చేశాం. మనోహర్ గారు మంత్రిగా చాలా సమర్థంగా దాన్ని చేశారు. ఒకే హామీ ఇచ్చాం, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎక్కడిచ్చారంటారు. ఇది క్యాష్ గా చేతికి ఇవ్వడానికి, గ్యాస్ తీసుకుపోవాలంటే సిలిండర్ కావాలి. అంటే ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంటే అయిపోతానే బుక్ చేసుకుంటారు, బుక్ చేసుకుంటే గ్యాస్ వస్తుంది అధ్యక్ష. మేము ఏదైతే చెప్పామో చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు 42,40,000 మందికి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నాం, వాళ్ళకందరికి ఇస్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అధ్యక్ష, దీనివల్ల ఒకటే కండిషన్, సింపుల్ కండిషన్, ఎవరైనా సరే రేషన్ కార్డు ఉండాలి, రెండోది ఆధార్ ఉండాలి. ఈ 2 ఉంటే అందరూ ఎలిజిబుల్. మీరు కూడా చెప్తున్నా, ఊరికే విమర్శలు చేసేది మానండి. ఒకటే హామీ ఇస్తున్నా, ఈ హౌస్ లో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో, ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ ఉందో అలాంటి అందరూ కూడా దీపం 2 కింద 3 సిలిండర్లకు అర్హులు, తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన జట్టి గురునాథరావు నియమితులయ్యారు. కేంద్ర వైఎస్ఆర్సీపీ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ సందర్భంగా జట్టి గురునాథరావును అమ్మ నిలయం శ్యాంబాబు, కౌన్సిలర్ అయినాల రమణమూర్తి, శీలం రాజు తదితరులు పూల బుకేలు అందజేసి అభినందించారు, శాలువా వేసి సత్కరించారు. ఈ సందర్భంగా శ్యాంబాబు తదితరులు మాట్లాడుతూ జట్టి గురునాథరావు సారథ్యంతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలోపేతంగా ముందుకు సాగుతుందని ఆశించారు. గ్రంథాలయాలు జ్ఞానాన్ని అందజేస్తాయని శాఖ గ్రంథాలయ చైర్మన్ షేక్ ఇబ్రాహీం అన్నారు. కామవరపుకోటలో 57వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఎంపీపీ పాఠశాల ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా రచయిత్రి కొంకెపూడి అనురాధ రచించిన మహతి అనే పుస్తకాన్ని హైస్కూల్ హిందీ ఉపాధ్యాయులు నాగరాజు హిందీలోకి అనువదించిన పుస్తకాన్ని ఆవిష్కరించి గ్రంథాలయానికి బహుకరించారు. ఎంపీయూపీ హైస్కూల్ ఆదిత్య విశ్వతేజ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, వ్యక్తిత్వ, డ్రాయింగ్ క్విజ్ పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన 45 మంది విజేతలకు గ్రంథాలయ ఉపాధ్యక్షులు కొండూరు రామకృష్ణచే బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఇబ్రాహీం మాట్లాడుతూ గ్రంథాలయంలో అనేక రకాల సమాచారం కలిగిన పుస్తకాలను విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. మహతి రచయిత నాగరాజును, బహుమతుల దాత కొండూరు రామకృష్ణలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి గస్బాబు, సికే పాల్, గ్రంథ పాలకులు ఎం భీమరాజు, గ్రంథాలయ కమిటీ సభ్యులు టివిఎస్ రాజు, కొండూరు రాజా, మారం ధనలక్ష్మి, బొల్లు వెంకటేశ్వరరావు, వీరమల్ల మధు, ఎం సుకన్య, సిహెచ్ వెంకటరమణ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభులే వెలిసిన మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 5 గంటలకు ప్రాతకాలార్చన, తోమాల సేవ అనంతరం స్వామివారి దర్శనకి భక్తులకు అనుమతిచ్చారు. అనంతరం అర్చకులు స్వామివారికి 1,00,000 గులాబీలతో పుష్పార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారని దేవస్థాన కార్యనిర్వహణాధికారిని ఉప సహాయ కమిషనర్ ఆర్వి చందన తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాయూగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో అందులో భాగంగా ఈరోజు
సౌమ్యవాస ప్రయుక్తంగా ఈరోజు ప్రాతకాలమే స్వామివారికి నిత్యార్చనాది కైంకర్యములన్నీ పూర్తయిన తర్వాత స్వామివారికి విశేష గులాబీ పుష్పాలతో 1,00,000 పుష్పాలతో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, తదనంతరము పంచామృత మండపారాధన, కుంభ పూజ, న్యాసార్చన అయిన తర్వాత స్వామివారికి పంచామృతాభిషేకము, తదుపరి 1,00,000 పుష్పాలతో పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కాబట్టి అందరూ కూడా స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా శ్రీ గౌరవ ఆర్వి చంద్రన్ గారు కార్యనిర్వహణాధికారి, సహాయ కమిషనర్ అయినటువంటి ఆర్వి చంద్రన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది యొక్క సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి సాంప్రదాయబద్ధంగా ఆగమ శాస్త్రానుసారంగా జరగబడుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మాసోత్సవాల్లో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే ప్రభుత్వం తమ ఖాతాలో నిధులు జమ చేయడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులకే కాకుండా కౌలు రైతులకు సైతం నిధులు జమ చేయడంపై రైతాంగం సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోంది. నా పేరు శ్రీనివాసరావు అండి. తిరువూరు మండలం, వాయిలాల గ్రామం, ఎన్టీఆర్ జిల్లా అండి. మా ఈ ఆర్బీఐ కేంద్రానికి ఒడ్లు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వేసామండి. 25 టన్నులు. డబ్బులు కూడా 24 గంటల్లో అమౌంట్ మొత్తం పడిపోయినాయండి. మాకు సివిల్ సప్లై వాళ్ళ లారీలు కూడా సప్లై చేశారండి. మరి గవర్నమెంట్కి ధన్యవాదాలు, సివిల్ సప్లై వాళ్ళకి ధన్యవాదాలు. పేరు వెలగని చిన్నపోలండి. మాది తూర్పుగోదావరి జిల్లా చాగల మండలం నరసింహపురం అండి. ఈ పొలం మాదే అండి, బ్రాహ్మణుల మీద చేస్తుంటాం అండి. దీనికి 120 బస్తాలు అయిందండి, బ్రాహ్మణుడు ఆర్కేపీ దాంట్లోను. అయితే పట్టగారు డబ్బులు వెంటనే పడిపోయినాయండి. 2,04,200 అండి. విజయవాడ గొల్లపూడిలో బీసీ సంక్షేమ భవనంలో రజక కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన సావిత్రిని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షుడు చాటపతి పోసిబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శాలువాతో సత్కరించారు. ఇదే సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజకుల చిరకాల కోరిక ఎస్సీ జాబితాలో చేర్చే విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల దృష్టికి చేరే విధంగా రజక కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘం నాయకులు గంజాం రాఘవేంద్ర, పొలమూరి వెంకట్రావు, బొమ్మ దేవర శ్రీనివాసరావు, మల్లెల శ్రీనివాసరావు, ఇరుసుమల్ల వెంకన్న, అత్తిలి ఉమాశంకర్, బేతపూడి కోటేశ్వరరావు, వేముల మహేష్ పాల్గొన్నారు. నిడదవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 6 లక్షల రూపాయల విలువైన బంగారపు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర స్టేట్ కి సంబంధించి రాజవాడి విలేజ్, సింగ్లా డిస్ట్రిక్ట్. మహారాష్ట్ర నుంచి ప్రశాంత్ మరియు నేతాజీ అనే 2 వ్యక్తులు రాజమండ్రిలోని ఈ గోల్డ్ కరిగించి మరియు దాన్ని ప్యూరిఫై చేసే వ్యాపారం చేస్తున్నారు. అట్లాగే వీళ్ళకి రాజమండ్రి మరియు తాడేపల్లిగూడెంలోని జేపీ గోల్డ్ టెస్టింగ్ పేరు మీద ఒక షాప్ ఉంది తాడేపల్లిగూడెంలో. సో ఈ షాప్ లోని వాళ్ళ దగ్గర ఒక గుమస్తా ఉంటారు. షాప్ లోని పనులు చూసుకోవడానికి. సాగర్ అనే వ్యక్తి అతను గతంలోని పనిచేసి పనిలో నుంచి మానేశారు దీపావళి ముందు. ఇది రాజమండ్రిలో పనిచేసే అమర్ అనే వ్యక్తిని ఆ షాప్ లో మానేసిన తాడేపల్లిగూడెం షాప్ లో గుమస్తా కింద పెట్టుకున్నారు. వీళ్ళు క్రమంగా ఏం చేస్తుంటారంటే ఈ గోల్డ్ తాడేపల్లిగూడెంలో ప్యూరిఫై చేసే మిషన్ పాడైపోవడం వల్ల అక్కడ వచ్చిన గోల్డ్ దాన్ని ప్యూరిఫై చేయడానికి రాజమండ్రి పంపిస్తుంటారు. ఈ క్రమంలో అతని దగ్గర పనిచేసే గుమస్తా అమర్ అనే కుర్రాడికి ఇచ్చి పంపిస్తారు. అలానే 13వ తారీఖున రాత్రి 10 గంటల సమయంలో ఈ తాడేపల్లిగూడెం షాపు సంబంధించి నేతాజీ అతను వాళ్ళ పనిచేసే కుర్రాడు గుమస్తా అమర్ కి సుమారు 289 గ్రాములు బంగారం, 6,30,000 క్యాష్ ఇచ్చి ఈ బంగారం ప్యూరిఫై చేయాల్సి ఉంది. దీన్ని ప్యూరిఫై చేయడానికి రాజమండ్రి మరుసటి రోజు ఉదయం రాజమండ్రి పట్టుకెళ్లి దాన్ని ప్యూరిఫై చేసి తీసుకురమ్మని చెప్పి గోల్డ్ 6,30,000 క్యాష్ ఇచ్చి పంపిస్తాడు. ఇలాగే ఈ కుర్రోడికి గతంలోని ఒక 3 సార్లు గోల్డ్ ఇచ్చి పంపించడం జరిగింది. అప్పుడే ఈ గోల్డ్ చూసి తనకి దుర్బుద్ధి పుట్టింది. ఎట్లాగైనా గోల్డ్ ని తను కాజేయాలని ఒక దుర్బుద్ధి పుట్టి సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు అమర్ అనే ఆ షాప్ లో పనిచేసే గుమస్తా. ఎందుకంటే ఇతనికి ఇంకా చాలా బయట ఊర్లో అప్పులు ఉన్నాయి. ఇతనికి క్రికెట్ బెట్టింగ్ ఇవి చెడు వ్యసనాలు కూడా ఉన్నాయి. దానివల్ల వాటి నుంచి బయటపడడానికి ఈ గోల్డ్ ఎట్లా దీన్ని
చేసి ఆ విధంగా వాటిని అప్పుల నుంచి బయటపడదామని ఒక ప్లాన్ చేసుకున్నాడు. సో ఈ 14వ తారీఖు ఉదయం 5 గంటలకి 5:10కి తాడేపల్లిగూడెంలో షాప్ నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో అతను ముందే అనుకున్న పథకం ప్రకారం ఒకవేళ పోనీ అంటే ఇతనే దొబ్బేస్తాడని చెప్పి దొబ్బేసి తీసేసి ఉంటాడని చెప్పి ఆ అనుమానంతో ఇతన్ని పేరు బయటకు రాకుండా తెలివిగా ఒక ప్లాన్ చేసుకున్నాడు. మన తాడేపల్లిగూడెం నిడదవోలు వచ్చేటప్పటికి అక్కడ సెట్టిపేట అవుట్స్కట్స్ లోని ఇతని మీద ఒక 4 వ్యక్తులు 2 మోటార్ సైకిల్ మీద వచ్చి కత్తి చూపించి బెదిరించి ఇతని దగ్గర ఉన్న క్యాష్ గోల్డ్ 2 కూడా దొంగిలించుకుని వెళ్ళిపోయారని చెప్పి మన వాళ్ళ ఓనర్ ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళ ఓనర్ వాళ్ళు సీన్ వచ్చి వెరిఫై చేసుకుని మనకి రిపోర్ట్ ఇవ్వడం. దాని మీద క్రైమ్ నెంబర్ 184 ఆఫ్ 2024 అండర్ సెక్షన్ 309 క్లాస్ 4 BNS అంటే రాబరీ కింద ఫస్ట్ ఇనిషియల్ గా 14వ తారీఖున కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం షాప్ ఓనర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా. దాంట్లో ఎంక్వైరీలో భాగంగా కేసు దర్యాప్తు చేసినప్పుడు టెక్నికల్ గాను అండ్ మనకి అందుబాటులో ఉన్న సాక్షులందరినీ కూడా మనం విచారించడం జరిగింది. ఈ ఎంక్వైరీలో భాగంగా రీసెంట్ గా ఈ అమర్ అనే అతను కదలికలు అనుమానాస్పదంగా అనిపించి అతని మీద నిఘా పెట్టి వెరిఫై చేస్తే నిన్న సాయంత్రం అంటే 19వ తారీఖు 4:30 గంటలకి మన నిడదవోలు అవుట్స్కట్స్ లోని బసిరెడ్డిపేట జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్ దగ్గర అతను అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. అతన్ని మధ్య సంస్థలో పిలిపించి మనం అతను అదుపులో తీసుకుని విచారిస్తే అతను నేరాన్ని అంగీకరించాడు. యాక్చువల్లీ తనకున్న అప్పులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇట్లాగా గోల్డ్ తీసుకెళ్లడం వలన దాన్ని ఇతను కాజేయాలని అతను డైరెక్ట్ గా పట్టుకెళ్లిపోతే ఇతనే నేరం చేసినట్టు క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా బయట నుంచి వ్యక్తులు అతని దగ్గర కత్తి చూపించి బెదిరించి ఈ గోల్డ్ క్యాష్ లాక్కుని వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళని అందరిని నమ్మించడానికి ఆ విధంగా చేశాను. కానీ నిజంగా ఈ నేరం ఆ ప్రాపర్టీని ఇతనే దాచిపెట్టి జరగలేని రాబరీ జరిగిందని చెప్పి క్రియేట్ చేసి దాని తర్వాత ఇదంతా దాచిపోయిన తర్వాత ఆ గోల్డ్ బంగారం ఇతను తీసుకుని ఊరెళ్ళిపోయి దాన్ని అతను మిస్యూజ్ చేద్దామని అనుకున్నాడు. సో ఆ విధంగా ఎంక్వైరీ చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. అతను దాచిపెట్టిన గోల్డ్ క్యాష్ కూడా మొత్తం పూర్తిగా రికవర్ చేయడం జరిగింది. 289 గ్రాముల గోల్డ్ 6,30,000 క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు రిమాండ్ కూడా ఈ కేసులోని ముందు రాబరీ కేసు రిజిస్టర్ చేసినంటే మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కొవ్వూరు డిఎస్పీ గారు దేవకుమార్ సారు నేతృత్వంలో క్రైమ్ టీమ్స్ ఫామ్ అయ్యి ఇమీడియట్ గా సీన్ అంతా కూడా వెరిఫై చేయడము, టెక్నికల్ అండ్ రిమైనింగ్ సీసీ కెమెరాల దాన్ని కలెక్ట్ చేసి ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాని పట్టుకోవడం జరిగింది. అండ్ ఇతను ఈ ముద్దాయి ఆ ప్రాపర్టీని మన నిడదవోలు అవుట్స్కట్స్ లోని బసిరెడ్డిపేటలో ఉన్న జలవనరుల శాఖ ఈ గారి ఆఫీస్ లో ఒక లోన తుప్పర్లోని ఒక ట్రాన్స్ఫార్మర్ కింద దాచిపెట్టుకున్నాడు. దాని తర్వాత ఇదంతా కామ్ అయిపోయిన తర్వాత అవి తీసుకుని ఊరు వెళ్ళిపోతున్న ఉద్దేశంతో ఒక మూలం దాచిపెట్టుకుని ఉన్నాడు. ఎంక్వైరీలో మనం అడిగినప్పుడు విషయం చెప్పాడు. ప్రాపర్టీ అంతా కూడా తీసిస్తే మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసాం. రోడ్లు ప్రొడ్యూస్ చేస్తాం ప్రాపర్టీని. ఈ కేసును ఛేదించడంలో పాత్ర వహించిన మన అధికారులు సిబ్బంది అందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు. ఇందులో మన నిడదవోలు టౌన్ ఎస్ఐ గారు, మన సిసిఎస్ రాజమండ్రి మరియు కొవ్వూరు సిసిఎస్ అధికారులు మరియు సిబ్బంది అందరూ కూడా ముఖ్య పాత్ర పోషించారు ఈ కేసు ఛేదించడంలో. వారందరికీ కూడా జిల్లా ఎస్పీ సారు వాళ్ళ అభినందనలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం 2వ వార్డులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో లక్ష దీపోత్సవం. పాల్గొన్న యువ నాయకులు జట్టి ఆదిత్య దంపతులు. జంగారెడ్డిగూడెంలో బైపాస్ రోడ్డు వద్ద ప్రమాదం. బజ్జీల బండి వ్యాపారి మృతి. కొన ఊపిరితో ఉన్న భార్యను రాజమండ్రికి తరలింపు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం నందు కన్నుల పండుగ నిర్వహించిన అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలు. జంగారెడ్డిగూడెం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు అలరించిన మమ్మా మామీ ఫ్యాషన్ వాక్. ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్న తల్లిదండ్రులు, విద్యార్థులు. కార్తీక మాసం సందర్భంగా మధ్యలో లక్ష గులాబీల అర్చన. పంచాయతీరాజ్ శివాలయంలో సిద్ధి బుద్ధి వినాయక కళ్యాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.